నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ విత్ తెలంగాణ. కవితక్క జాగృతికి సంబంధించి నిన్న పెద్ద ఎత్తున ఒక జాగృతి మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి గొడకన్ల మన జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా, సూర్యాపేట ఎమ్మెల్యే లిల్లీ ఫ్రూట్ అని మాట్లాడింది. నిజంగా కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడిది అని మాట్లాడింది, మనం అందరం ఎక్కడిదని మాట్లాడింది. దానికి సంబంధించిన విషయం ఇప్పుడు నిజంగా జాగృతికి సంబంధించి నువ్వు జాగృతి నీ భాగవతం నీ కథ వాస్తవానికి జాగృతి ఏ విధంగా స్టార్ట్ చేసినావు, జాగృతి లేకపోతే నీ బతుకెక్కడిది, జాగృతి పేరుతోని ఎంతమంది బతుకులు ఆగం చేసినావు, ఎంతమంది జీవితాలను రోడ్డున పడేసినావు, దీనికి సంబంధించిన అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సంగ్రామ్ సింగ్ అన్న గత 15 సంవత్సరాలుగా దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా జాగృతిలో పనిచేసి నిజంగా ఇదివరకు ఒకసారి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంగ్రామ్ సింగ్ నమస్తే. నమస్తే. నిజంగా కవితక్క జాగృతి లేనిది కవితక్క ఉన్నదా? ఈరోజు బీఆర్ఎస్ కేసీఆర్ లేనిది నువ్వు ఎక్కడిదని మాట్లాడుతుంది కదా జగదీశ్వర్ రెడ్డిని. సరే, వాళ్ళ అంతర్గత విషయం పక్కకెట్టు, జాగృతి పేరిట ఎంతమందిని రోడ్డు పాలు చేసింది, ఆ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, నిజంగా నిన్న ఫస్ట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ కవితక్క మాట్లాడింది. ఈమె నిన్న మాట్లాడింది. ఇప్పుడు ఇక ఏం చెప్పాలన్నా నీకు నా బాధ. నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయింది. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, రైట్, ఈ అంశాల గురించి ఒకసారి మనం మాట్లాడే పాఠ్యం. అంటే ఆమెకు బాధ వచ్చినప్పుడే ఆమె బాధ అయిపోయింది. ఇలా మరి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే నేను బాధపడ్డా అని చెప్తున్నా. అవును. మరి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చినటువంటి మహిళా కార్యకర్తలు కానీ, ఇప్పుడు నార్మల్గా నాలాంటి వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతోమంది బాధపడ్డారు, ఎన్నో విషయాలు చెప్పి బాధపడ్డారు. మరి అప్పుడు మనం బాధపడుతున్నామని తెలిసి కూడా, అంటే ఈ రోజు కవితక్క ఎట్లా బాధపడుతుందో వీళ్ళు కూడా ఒకనొక సమయంలో కవితక్క దగ్గరికి పోయి కూడా అట్నే బాధపడ్డారు. మేము నేనే చెప్పిన సొంతగా నేను చెప్పిన. ఇంకా కార్యకర్త ఎవరైనా కానీ మీకు భయానికో భక్తికో మీద చిరునవ్వు చిందించిన మనుషులు ఎవరైనా పడితే ఆ బాధ మీకు తెలుస్తుంది అని చెప్పించిన. ఈ రోజు ఇప్పుడు చెప్పింది కదా, కర్మ సిద్ధాంతం అన్నది నమ్ముతుంది, బలంగా నమ్ముతాను. అదే కర్మ సిద్ధాంతం అన్నది ఖచ్చితంగా మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే వరకు వదలది అని నేను నమ్ముతున్నా. నేను నమ్మిన, ఆల్రెడీ చెప్పిన, అది జరుగుతుంది. అదే ఈరోజు కవితక్క గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. అయితే మనోవేదన, నేను ఒక ఆడబిడ్డను నేను బాధపడితే అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరు బాధపడతలేరు. నా ఎంబడి తెలంగాణ సమాజం ఉంది, ఏమనుకుంటున్నావు అని బెదిరిస్తున్నారు కదా. ఎవ్వరూ లేరు. మీ గురించి తెలియని వాళ్ళు కొంతమంది అమాయకులు ఇప్పుడు మీ ఎంట తిరుగుతున్నారు. కానీ అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఆ తెలిసిన కార్యకర్తలు హుషారుగా కొంచెం బయటకు వచ్చిర్రు. ఇప్పుడు వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్ప మీ ఎంబడి ఏ సమాజం లేదు. కొంతమంది మాత్రమే ఉన్నారు. అక్కడ ఏం చేయలేక, ఇంకా బయటికి కూడా వెళ్ళలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మేము ఎటు పోవాలి, మా పరిస్థితి ఏంది అని. ఇప్పుడు ఈ దుకాణం కూడా రేపో మాపో కొన్ని రోజులే ఉంటుంది. అది ఇప్పుడు నేను బీఆర్ఎస్కు నేనే అధ్యక్షురాలు అయితే అని మొన్న చెప్పారు. మరి అటు కేటీఆర్ ఏమో ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటే విషయం కాదు. రానున్న 5-10-15 సంవత్సరాల్లో ఎప్పటికున్నా నేను ముఖ్యమంత్రి అయితే. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నప్పుడు ఎవరన్నా మా బీసీ బిడ్డను నేను ముఖ్యమంత్రి చేసే వరకు వదిలిపెట్టా, నేను వాళ్ళ వెనుక ఉండి పోరాడతా అని చెప్పాలి కదా. లేదు, ఇప్పటికైనా ఒక మీడియా ఛానల్లో 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలైనా నేనే ముఖ్యమంత్రి అని అంటే, ఇప్పుడు ఉన్న మీ ఎంబడి తిరిగే వాళ్ళను ఒక బ్యాచ్ను వాడుకున్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళను బీసీ బిడ్డలను వాడుకొని, బీసీ వాదాన్ని వాడుకొని ఈరోజు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితా అని చెప్తా అంటే, మరి ఎందుకు వీళ్ళు ఇంబడి తిరిగే వాళ్ళు ఇంకా ఎందుకు అర్థం చేసుకుంటలేరు? నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ఇప్పుడు ఆ మెంబడి ఉండి ఇది ఇప్పుడు పాము ఆట ఉంటుంది. కష్టపడి 1, 2, 3, 4, 5, 6 చిత్తులు ఎక్కి అక్కడ లాస్ట్ ఆ చిత్తులో లాగా మేము పనిచేసి అక్కడి వరకు ఎక్కించి ఒక ఎంపీని చేసి, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీని చేసి, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా అప్పుడు పనిచేసిన వాళ్ళను పట్టించుకోకుండా ఒక లీడర్ అనే ప్రోగ్రాం పెట్టుకొని, ఆ లీడర్ అనే ప్రోగ్రాం పెట్టుకునే అవసరం లేదు. అందరూ లీడర్లే. ఎందుకు అంటే వారి నియోజకవర్గాల్లో, వారి గ్రామాల్లో, వారి మండలాల్లో
ఒక ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఒక సర్పంచ్ కానీ వార్డు మెంబర్ వారి స్థాయిల కంటే ఎక్కువగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే. ఇప్పుడు ఆమె లీడర్ అనే ప్రోగ్రాం పెట్టి వాళ్ళ విధులు ఏందో వాళ్ళ కార్యక్రమం ఏందో తెలియదు, కార్యాచరణ ఏందో తెలియదు అని చెప్తున్నారు కదా, అందరికీ తెలుసు. కనీసం ఈమెను ఒక పై లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళకు కొంచెం ఆమె చేయూతనిస్తే చాలా పెద్ద మంది ఈరోజు దాదాపుగా 100 నుంచి 200 మంది సర్పంచులు ఉంటుండే, వార్డు మెంబర్లు ఉంటుండే, ఒక 20-30 మంది జడ్పీటీసీలు ఉంటుండే, ఒక 4 జడ్పీ చైర్మన్లు అయితే, ఎమ్మెల్యేలు అయితే ఎవరు లీడర్లు కాదు. ఈ రోజు మనం పెట్టినటువంటి ప్రోగ్రాము లీడర్ అనే ప్రోగ్రాము అది రాజకీయ వేదికగా ఉన్నది తప్ప కవితక్కని సీఎం అనే ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉన్నది అక్క. ఒకసారి స్టేజ్ మీద చూడండి, సీఎం అంటే ఆ ముఖంలో కళ వెలిగిపోతా ఉంది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి, ఇట్లాంటి ఉనికి కోల్పోకుండా ఉనికిని చాటుకోవడానికి చేసే ప్రోగ్రాంలు తప్ప ఈరోజు బీసీ వాళ్ళను బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలనే గట్టి ప్రయత్నం కాదు ఇది. అందులో భాగమే వాళ్ళ ఉనికి చాటుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప వేరొకటి కాదు. ఈ దుకాణాన్ని మరికొన్ని రోజులలో మరి బీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కాదు కానీ కొంతమంది బీసీ బిడ్డల్ని, అమాయకుల్ని, మంత్రుల్ని, పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళని ఆలయ నరేంద్ర దగ్గర నుంచి, మందాడి సత్యనారాయణ దగ్గర నుంచి, దుగ్గ్యాల శ్రీనివాస్ దగ్గర నుంచి, విజయరామారావు దగ్గర నుంచి మన ఇట్లాంటి వాళ్ళను, చంద్రశేఖరరావు, రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళను, రెహమాన్ గారి గురించి, ఈటల రాజేంద్ర అంటే నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి ఏ కారణం చెప్పకుండా, నోటీస్ ఇవ్వకుండా, కనీసం వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా తీసేసినటువంటి కేసీఆర్ గారు మరి ఇంకా బీఆర్ఎస్లో తన బిడ్డ అని చూస్తున్నారా? మరి ఎందుకు చూస్తూ ఉన్నారు? మరి అందరూ ఇప్పుడు కార్యకర్తలు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇటు జాగృతి కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు 2 కన్నులు అని చెప్పినటువంటి కవిత కొడుకు ఒక వైపు బిడ్డ మరి 2 కన్నులు అని చెప్తున్నటువంటి మీకు 2 కన్నులు, జాగృతి ఒక కన్ను అయితే బీఆర్ఎస్ ఒక కన్ను అని చెప్తే మరి ఈరోజు 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి అధికారం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొంది మరి అక్కడ వచ్చిన వెంబడే మే 1వ తారీఖు రోజు మీ ఫోటో లేకుండా మరి బీఆర్ఎస్ పాలనలో మన బీసీ నినాదం లేకుండా దీన్ని అడ్జేసిండ్రు అని చెప్పి కేసీఆర్ ఫోటోలో లేదు. వాస్తవానికి మొత్తం జాగృతి కండువా జాగృతికి సంబంధించిన ప్రోగ్రాం లెక్కనే ఓన్లీ బీసీ ఎజెండా పెట్టుకుని కేసీఆర్ ఫోటోనే లేదు. కేసీఆర్ ఫోటోనే లేదు. ఇది ఒక్కటే కాదు, అసలు జాగృతి ఎట్లా స్టార్ట్ అయింది, వీళ్ళ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, కవితక్క జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన మొత్తం ఫోటోలతో ఆధారాలతో సహా మన దగ్గర ఉన్నాయి. ఈరోజు ఈ చర్చ మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఇది వీడియో చివరి దాకా చూసి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే ఎట్లా అంటే ఇప్పుడు కొత్త కండవలు వేసుకొని మురిసిపోతారు చూసినాం జాగృతి వాళ్ళు. ఈ జాగృతి లీడర్లు ఒకరు ఒక ప్రెస్ మీట్లో కనబడితే మరొకరు ఆ ప్రెస్ మీట్లో కనబడతలేరు పాపం. మరి ఏందో ఆ పరిస్థితి అర్థం కాని పరిస్థితి. అయితే వీళ్ళ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, జాగృతిలో వీళ్ళ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఏ రకంగా వీళ్ళ జర్నీ కొనసాగింది, ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయి, కవితక్క కోసం ఎంతమంది వీళ్ళు మా అక్క నిజంగా మా భవిష్యత్తులో మారితే కావచ్చు, మేము ఎప్పటికున్నాని కనీసం ఒక జడ్పీటీసీని ఒక ఎమ్మెల్యేని అయితే కావచ్చు అని ఏ రకంగా ఆశపడ్డారు, వీళ్ళ జీవితాలు ఎట్లా బుగ్గిపాలైపోయినాయి, వీళ్ళ జర్నీ ఎట్లా కొనసాగింది అనేది ఫోటోలో ఆధారాల రూపకంగా మనకు ఈరోజు ఉన్నాయి, చూసే ప్రయత్నం చేద్దాం. అంటే నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు మరి కవితక్క బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ దాన్ని ఆసరాగా తీసుకొని లేకపోతే దాన్ని వీళ్ళు లీడర్లుగా తయారు చేద్దామని అప్పుడు వచ్చిన ఉద్దేశము మరి అప్పుడే అక్క చేస్తే ఎంతో మంది వాళ్ళు ఉన్న వాళ్ళు సరిపోతుంది. 500 మంది 1000 మంది అందులో 100 మంది కరెక్ట్ కార్యకర్తలు ఉన్నారు. 33 మంది జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, జనరల్ సెక్రటరీలు వీళ్ళు సరిపోతారు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ పక్కకు తొలగించి ఈ రోజు కొత్త వర్గాన్ని పెట్టుకొని మళ్ళీ ఏదో అది పెద్ద పాము మింగితే మళ్ళీ ఏదో కిందికి వచ్చినట్టు ఉంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు జన్మలో మాత్రం మళ్ళీ అక్కడి దాకా కైలాసం చేరుకునే పరిస్థితి కింది స్టోరీ వచ్చింది. ఎందుకంటే ఆ మాటలో బెరుకు చూసిరా ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. అంటే ఈమె పరిస్థితి ఎట్లుందంటే ఆల్మోస్ట్ ఈమె గంభీరంగా కనబడుతుంది కానీ అంత ఉత్తదే అయిపోయింది ఈమె పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకం అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీలు కూడా కౌంటర్ ఇచ్చే కాడికి వచ్చింది దాఖలు. అంటే ఈమె ఒకరి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. కేసీఆర్ కన్నును కేసీఆర్ ఏది వేలుతోనే పొడిపించే కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు ఇక లేదు రేపు మాప అయితే అంతా ముళ్ళముట చదువుకొని ఆ పత్తకు లేకుండా పోయే అవకాశం కనబడుతుంది. మరి వీళ్ళు కండవాలు వేసుకొని పాపం వీళ్ళు ఒక్కరోజు కనబడ్డారు, ఒకరోజు కనబడతలేరు. ఇలా జర్నీ కూడా ఎట్లా స్టార్ట్ అయిందని చూసే ప్రయత్నం చూద్దామా. ఇప్పుడు చూద్దాము. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కవితక్క ఇప్పుడు అంటే కేసీఆర్ బిడ్డ అని ఇంకా సస్పెండ్ చేస్తలేరా? మరి ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఏదో సింపతి వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు సస్పెండ్ చేస్తే నేను పోను అని చెప్పేసి
కవితకు అనుకుంటున్నాను. అంటే అంటే వీళ్ళు అంటే అదే బీసీ నాయకుడు ఉంటే నిర్దాక్షిణ్యంగా తీసిపడి నిజంగా ఒక బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ రకంగా పార్టీ పైన విమర్శలకు గురి విమర్శలు చేస్తూ ఉంటే ఊరుకుందిరా మరి మీరు ఈ రోజు ఊరుకుందిరా అంటే నీ సొంత బిడ్డకు ఒక న్యాయం, ఓ ఈటల రాజేందర్కి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయమా? ఇదేంది? తప్పు చేస్తే నా కొడుకైనా బిడ్డైనా క్షమించని ఆ రోజు అంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపినట్టు అది ఎన్నటికీ నిలవది. అబద్ధాల పునాదుల మీద నువ్వు ఒక కోట నిర్మించుకున్నావు, అది కోట ఎప్పటికున్నా కూలే కోటనే, అది కూలే కోటనే, ఇంకా రాదు, అది రాదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే అన్న జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, వీళ్ళ భవిష్యత్తును ఎట్లా ఆగం చేసుకున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ వీడియోని అయితే కొత్తగా జాగృతిలో చేరిన వాళ్ళు మా భవిష్యత్తులో ఏదో మారిపోతాయి, మరో షర్మిలకి అయితే తప్పితే మీ భవిష్యత్తులో ఏం మారిపో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ అన్న ఫస్ట్ ఇది ఎప్పుడన్నా ఇది 2009 ఆ టైంలోనే, 2009లో ఫస్ట్ జాయినింగ్ రోజు. అంటే మేబీ తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్. అప్పుడే వీళ్ళు విజయ్ భాస్కర్ అన్న ఇప్పుడు దీని గురించి చెప్పాలి. వాస్తవంగా ఏంటంటే విజయ్ భాస్కర్ అన్న, నేను, శ్రీనివాస్ దాసరి, కాళోజీ టీవీసీయు గారు ముగ్గురం మేము కలిసి మమ్మల్ని రమ్మంటే అన్నకి టీపీఎఫ్ తెలంగాణ ప్రొడక్షన్ ఫోరం వరంగల్ కేంద్రంగా నడిచింది, నాది తెలంగాణ యువ కిరణాలు హైదరాబాద్ కేంద్రంగా నడిచింది, తెలంగాణ నెటిజన్ ఫోరం శ్రీనివాస్ దాసరి ఆధ్వర్యంలో నడిచింది. అంటే నెటిజన్స్ అందరూ అప్పుడే చాలా మంచి పోరాటంలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళను మా ఆర్గనైజేషన్లో తీసుకుపోయి జాగృతిలో కలిగినటువంటి సందర్భం ఆ రోజు మేము పోయినాం. అంతే. ఇప్పుడు విజయ్ అన్న ఎన్ని లక్షలు పెట్టుకున్నాడంటే దాదాపుగా చాలా అందరినీ కూడా ఇట్లా ఈ రకంగా అది చేసిరు. మరి ఇప్పుడు విజయ్ అన్న ఒక పార్టీ లైన్లో పోతా ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళను కొంతమందిని బీఆర్ఎస్ నుంచి విడదీయడానికి మొన్న లీడర్ ప్రోగ్రామ్ కానీ ఇంకా ఈ రైలు రోకో ప్రోగ్రామ్ కానీ ఇట్లాంటి వాటికి పక్కన పెట్టుకొని కొంతమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లను తీసుకొని పెడితే ఈ రోజు ఈమెను సస్పెండ్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే నేను ఈ రోజు విజయ్ అన్న కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి జాగృతి నాయకులతో పాటు విజయన రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను అప్పుడు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్నా అన్న దగ్గర. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అన్నది అన్న ఒకరు తప్పుకుంటే మూల స్తంభం తప్పుకున్నది. ఇప్పుడు పెచ్చులు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్న ఫాలోవర్స్ యువజన విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పుకున్నాడు అన్న. ఆల్మోస్ట్ అయిపోయింది, 100% అయిపోయింది. తప్పుకున్నాడు. చూడాలి, మూల స్తంభం తప్పుకుంటే పెచ్చులు ఊడుతా ఉన్నాయి. అది కప్పు పై కప్పు ఎప్పుడైనా కూలవచ్చు. ఆ కప్పు కూలిన తర్వాత ఆ కప్పు కింద నలిగిపోకుండా ఉన్నటువంటి వాళ్ళకు ఒకసారి నేను హెచ్చరిస్తా ఉన్నా. అక్కడ ఏం లేదు, అన్ని ఇడిచిన ముళ్ళేనే. ఇప్పుడు అలా ఏదో ముళ్ళెలో ఏదో ఉన్నది అనుకుంటారు కానీ అక్కడ ఏం లేదు, అయిపోయింది. ఈ అన్న రావడం కూడా అన్నకు మీ ఛానల్ ద్వారా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. ఎవరు ఏ పార్టీకి పోయినా కానీ అంటే వీళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకొని నిజంగా మమ్మల్ని అక్క ఏదో చేస్తుందని మమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తానో ఎంపీలు చేస్తానో లేకపోతే ఒక సీఎం కూతురు కదా మాకు ఒక సముచిత స్థానం కల్పిస్తుందనో నమ్మి ఆశపడి నీ జెండాలు మోస్తే, నీ జాగృతి జెండాలు మోస్తే గింత కాడికి వచ్చింది. అంటే ఇప్పుడు అన్న వాళ్ళది రాజకీయ కుటుంబం. ప్రణయ్ భాస్కర్ మినిస్టర్ గారు, ఎన్టీ రామారావు మట్టిలో కలిపడం అంటే వినయ్ అన్న ఎమ్మెల్యే. ఇప్పుడు అన్న రాజకీయ ఏదో మనం సొంత కాళ్ళ మీద నిలబడి ఒక సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేద్దామని వచ్చే వాళ్ళందరినీ కూడా మట్టిలో కలిపేసి వాళ్ళ భుజాల మీద ఎక్కి పైకెక్కి వాళ్ళ జీవితాలు కనుమరుగు చేసేటట్టు చేసినావు అంటే తలకిందులు. ఇంకా ఇదొక విషయం ఏంటంటే నీ దెబ్బకు మెంటల్గా అప్సెట్ అయిపోయి టాబ్లెట్లు వాడే ఇక్కడికి వచ్చింది ఒకరి జీవితం. అందులో కూడా ఇప్పుడు ఈ ఫోటోలలో చూపిస్తా. నువ్వు ఎంతమంది జీవితాలు ఆగం చేస్తావు, జాగృతి పేరిట ఎంతమంది బతుకులు ఆగం చేస్తావు. నువ్వు ఎంపీలు అవుతావు, నువ్వు ఎమ్మెల్సీ అవుతావు. మరి ఇలా బతుకులు ఏంది, ఇలా కథ ఏంది, ఎందుకు ఆగం చేసినావు? వీళ్ళందరికీ మరి ఒక్కసారి కార్యకర్తలను వంచి వాళ్ళ పేర్లు వాడుకొని బీసీ వాదాన్ని వాడుకొని మళ్ళీ ఇలా బీసీ వాదం అని కొత్తది బీసీ వాదం ఎత్తుకొని మళ్ళీ ఈ రోజు నిన్న ఎందుకు వాయిస్ లో బేస్ ఎందుకు తగ్గింది? ఇంకా కొన్ని రోజులైతే వాయిసే ఉండదు. పక్క పంటలు సుధరాయించుకోవాలి ఇప్పటికైనా. ఈ అన్నతోనే ఫోటో ఇది ఎప్పుడన్నా ఇది శ్రీనివాస్ దాసర్ అన్న, కాళోజీ గారు. అంటే ఏమంటున్నా, ఇప్పుడు సీనన్న నేను ఇంకో మా ఫ్రెండ్ ఉంటాడు శరత్ గౌడ్ బొమ్మ.
వాళ్ళ ఇంట్లోనే ఉండి 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి ఒకానొక దశలో ఈయన సిమ్ కార్డు కవితక్కనే వాడేది. అంటే అంత దగ్గర కూడా ఇప్పుడు శరత్ గౌడ్ ఉన్నాడు కదా, సిమ్ కార్డు కవితక్కనే వాడేంత పరిస్థితి అంత దగ్గరగా ఉన్నవని కూడా బయటికి నెట్టేసింది. బయటికి నెట్టేసి వీళ్ళిద్దరిని ఒక రోజు రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ మీద వచ్చి బాలనగర్ పోలీసులో పెట్టి నిర్బంధించి కొట్టినటువంటి పరిస్థితి బీసీ వాళ్ళు ఇద్దరు కూడా పద్మశాలి శరత్ గౌడ్ గౌడ్స్ అంటే బీసీల పైన దాడులు చేసుకుంటా అంతేందుకు ఇప్పుడు నీ చరిత్ర ఇప్పటిది కాదు, మొన్న తీన్మర్మల అనే విషయం పక్కకెట్టు, నువ్వు ఫస్ట్ నుంచి కూడా నువ్వు బీసీల పైన దాడి చేసేది. మరి బీసీల పైన అన్నాను ఎట్లా అంటే కాళోజీ సీనన్న, నాకు తెలిసి చెప్తున్నా, కాళోజీ సీనన్న బీఆర్ఎస్ పార్టీ పైన ప్రశ్నిస్తున్నప్పుడు కాళోజీ సీనన్న బట్టలు ఇప్పించి కొట్టి వీడియో తీసి కవితకు పంపించాడు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో నువ్వు బీసీల పైన దాడులు చేస్తా ఉన్నావు. ఇంకా బీసీ వాదం మళ్ళీ బీసీ వాదం, మళ్ళీ పైకి వెళ్ళి బీసీ వాదం అది ఇదని పెద్ద పెద్ద ఎత్తున మాట్లాడుతావు. అంటే నేను ఈరోజు ఏమంటున్నా అంటే, ఈరోజు నిన్న గుంతకల్ల జగదీష్ రెడ్డిని కేసీఆర్ లేకుంటే నువ్వెక్కడ అని అన్నావు. ఇప్పుడు జాగృతి లేకుంటే, కార్యకర్తలు లేకుంటే, మా కార్యక్రమాలే లేకుంటే ఈ రోజు జాగృతి ఎక్కడిది? ఈ రోజు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఎంపడే ఆఫీస్ ఓపెన్ చేసినటువంటి సందర్భం ఎట్లా వస్తుండే? అప్పుడున్న జాగృతి కార్యకర్తలు తినకనో ఉండకనో ఇంట్లో ఇల్లు వదిలి వాకిలి వదిలి ఖర్చు పెట్టుకొని సమయాన్ని వెచ్చించి నీ గురించి పనిచేసి నిన్ను ఒక పొజిషన్లోకి తీసుకపోతే మాకు కూడా మారుతుంది, బతుకులు మారుతాయి అని చెప్పేసి మేమనుకుంటే ఈ రోజు నిర్దాక్షిణ్యంగా దాదాపుగా అందరూ కవితతో కూడా మాట్లాడిన రోజులు అన్న అప్పుడు మాట్లాడినప్పుడు పరిస్థితి. ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో నేను జగిత్యాల నియోజకవర్గం మొత్తం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కవితక్క ఏదైతే రేపు ప్రోగ్రామ్ చేయబోతుందో ఆ ఊరికి వెళ్ళి యువకుల్ని ఏకం చేసి అందరినీ జాగృతిలో నేను కలిపి యాడ్ చేసిన. ఇందులో అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే అప్పుడు ఇది కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ అప్పుడు ఇది వచ్చేసి సొంత ఆర్గనైజేషన్ అప్పుడు సెప్టెంబర్ 17 విమోచనమా విలీనమా అనే నినాదం తీసుకున్నప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా నేను ఇక్కడ ఈ గ్రంథాలయం మీద ఒక గంట సేపు కరీంనగర్ జిల్లా గ్రంథాలయం మీద మేము అక్కడ నల్ల జెండాలు ఎగిరేసి ఒక గంట సేపు మేము అక్కడ ఉన్నాం. ఇది నా సొంత ఆర్గనైజేషన్. అప్పుడు హైదరాబాద్ లో ఇది సాగరహారం. అప్పుడు నా ఆర్గనైజేషన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కరీంనగర్ జిల్లాలో V6 ఛానల్ ప్రధానంగా చూపెట్టింది. V6 ఛానల్ తెలంగాణ ఉద్యమాన్ని కానీ ప్రతి ఒక్క అంశాన్ని ఏది తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కదాన్ని చూపెడితే V6 ఛానల్ బ్యాన్ చేయాలని చెప్పిన నీ చరిత్రకి అది. సాగరహారం ర్యాలీ ఇది తెలంగాణ అదే విమోచనమా విలీనమా అని ఉన్నప్పుడు నేను లైబ్రరీ ఎక్కిన తర్వాత ఒక గంట సేపు తాళం వేసి మీద నల్ల జెండాలు ఎగిరేస్తే ఈ సిఐ గారు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని తీసుకొని పోయి అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఇది మంత్రికి వచ్చినప్పుడు మా ఊరి పరిస్థితిని ఊరి సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఏ సమస్యలు కూడా తీరలేదు వారి వల్ల. ఇది కూడా అప్పుడే ఇది నేను జాగృతి నుంచి బయటకు వచ్చినప్పుడు కరీంనగర్ ప్రెస్ మీట్ లో నా ఎంబడి 18 మంది ఆ రోజు జాగృతి నుంచి బయటకు వచ్చిన రోజు ప్రెస్ మీట్ లో ఆ రోజు చెప్పిన మమ్మల్ని ఇట్లా కార్యకర్తల భుజాల మీద ఎక్కి మీరు నిలబడ్డారు, ఈ రోజు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని పట్టించుకోకుండా చేస్తున్నారు, అది మాకు ఇష్టం లేని పనులు కూడా అక్కడ చేపిస్తున్నారు కాబట్టి మేము ఈ రోజు బయటకు వచ్చినాం, మిమ్మల్ని గెలిపించడం ఎట్లనో తెలుసు, ఓడించడం కూడా అట్లనే తెలుసని బయటకు వచ్చినాం. ఈ రోజు ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఫస్ట్ సంధ్యక్క ఒక విషయం చూడదు ఇక్కడ సంధ్యక్క కనీసం అప్పటికి నీకు బంగారు గొలుసు కూడా లేదు, ఏదో దండ వేసింది ఈమెకు, ఈ అక్కకు పాపం బంగారు గొలుసు ఉంది అప్పటికే. ఈమె మాటలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఈమె ఇంట్లోనే పనిచేసింది జాగృతిలో, బంగారు గొలుసు కూడా నీకు దిక్కులేదు, అక్కకు అప్పుడే బంగారు గొలుసు ఉన్నది. హైదర్ చనిపోయాడు అంటే ఇది కూడా చెప్పాలి. హైదర్ అనే వ్యక్తి ఉద్యమంలో చురుకుగా పాల్గొని అప్పుడు కవితకెంబడి ఉండి ఇంట్లోనే ఉండి అన్ని రకాల ఇల్లు మొత్తానికి మర్చిపోయాడు. గోదావరి కానీ 18 కాలంలో వీళ్ళ ఇల్లు ఉంటుంది. పని చేస్తే ఆయన అనుకోకుండా అది కొన్ని మిస్టరీ కూడా ఉన్నది. ఆ పని చేస్తే అనుకోని సందర్భంగా ఇక్కడ యాక్సిడెంట్ అయింది తోటపల్లి దగ్గర. యాక్సిడెంట్ అయిన తర్వాత కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపం లేదు. తూతూ మంత్రంగా వచ్చి ఒక స్కూల్కు పేరు పెట్టి ఆ తర్వాత ఎన్నిసార్లు వాళ్ళ అపాయింట్మెంట్ కోరినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ వచ్చి అపాయింట్మెంట్ కోరితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మేము రాజకీయంగా మేమేదో చిన్న సేవ చేసుకుందాము, మాకు కార్పొరేట్ టికెట్ ఇప్పియండి అని చెప్తే 7 లక్షల రూపాయలు ఇదే పిఏ అడిగినట్టు సమాచారం. వాళ్ళ అన్న కూడా ఉన్నాడు సొంత కార్యకర్త. ఇప్పుడు నేను మొన్న క్లారిటీ తీసుకునే క్రమంలో ఒకరు నాకు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు,
మరి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కావాలి కదా, వాళ్ళకు డబ్బులు అడగలేదు. వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళ గురించి కాదు, ఎవరైనా ఎంబడి ఉన్నోడికి తినిపియడమో తాగిపియడమో ఎలక్షన్ అంటే ఖర్చు ఉంటాయంటే నీ గురించి ఉంటాయి కదా, నీ గురించి చాకరీ చేసినటువంటి హైదర్ చనిపోతే కనీసం నువ్వు ఆ కుటుంబానికి ఒక టికెట్ ఇప్పించి ఖర్చు భరించలేనంత పరిస్థితి ఉన్నదంటే నీ ఎంబడి ఎందుకు పని చేయాలి, ఎవడు పని చేయాలి? చచ్చిపోయినా కానీ దిక్కులేదు. ఇది ఎప్పుడైనా ఇది వచ్చేసి ఈయన రన్నింగ్ అక్కడ గ్రీన్ ఛాలెంజ్ పేరు మీద రన్నింగ్ వచ్చినప్పుడు మేము జాగృతి ఛాలెంజ్ పేరుతో కూడా లక్షల కోట్లు దొబ్బిరు మీరు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడంతోనే ఈరోజు జాగృతికి ఇంత పట్టు వచ్చింది, పేరు వచ్చింది. నేను అదే చెప్తున్నా. జిల్లా వ్యాప్తంగా అంటే మీ ప్రాపర్ అక్కడనే కదా ఇది ప్రెస్ మీట్, ఇది గ్రీన్ ఛాలెంజ్ అప్పుడు ఇది కూడా ఇది కూడా అదే వచ్చినప్పుడు 2014 తర్వాత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారితో ఇది కూడా అప్పుడే ఎప్పుడు వస్తున్న క్రమంలో మేము తీసుకున్నాం. అందరూ కార్యకర్తలు చూడాలి. ఇది ఎప్పుడైనా ఇది 2016 క్రికెట్ టోర్నమెంట్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జాగృతి సంయుక్తంగా నిర్వహించినటువంటి ఏవైతే యువకులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో క్రికెట్ మీద మంచి పట్టున్న వాళ్ళు, వాళ్ళని నైపుణ్యాన్ని వెలికి తీసే క్రమంలో సునీల్ అన్న దాని గురించి పాట పాడుతున్నాడని చెప్పేసి వాళ్ళతో కలిసి మేము ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో అన్ని జిల్లాల్లో పెట్టిన సందర్భంగా ఇక్కడ తిరుపతిరావు అప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా ఏకం చేసి అందరినీ అన్ని జిల్లా కన్వీనర్లను పెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనకు ప్రాధాన్యత లేదు కనీసము. ఇది నేను జగిత్యాలలో పనిచేసినప్పుడు వీళ్ళందరూ నా టీము, జగిత్యాల నియోజకవర్గం మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, టోటల్ ఓట్లు ఎన్ని, మహిళా ఓట్లు ఎన్ని, జెన్సీ ఎన్ని, అందులో ఓటర్ లిస్టులో కొత్తగా నమోదైన ఎన్ని, కుల సంఘాల వారికి ఎన్ని, ఏ ఊరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నది, మరి అక్కడ మనం చేయవలసిన పనులు ఏంది అన్ని కూడా మేము తెలుసుకొని కూలంకుశంగా చర్చించినాం. అప్పుడప్పుడే కొత్తగా అంటే నువ్వు ఒక సీఎం కూతురు అని పెద్దగా నీకు ఆదరణ లభించింది అప్పుడు. అంతే ఇది ఇప్పుడు గోదావరికానికి వచ్చినప్పుడు ఇది క్రికెట్ టోర్నమెంట్ 2017లో ఇది బతుకమ్మ అన్ని మండల కేంద్రాల్లో బతుకమ్మలు అనుకుంటే ఆట ఆడింది కదా, తెలంగాణ బతుకమ్మ నేనే ఆట ఆడింది కదా అప్పుడు బతుకమ్మలు మేము చేయించినప్పుడు. అంటే నేనేమంటున్నా అంటే ఈ కార్యక్రమాలు చేయడం వల్లనే జాగృతికి పేరు వచ్చింది. ఆ పేరును వాడుకొని ఈ రోజు ఆ పేరును పట్టుకున్నది మమ్మల్ని వదిలేసింది. ఇది విజయభాస్కర్ అన్న, ఇది ఎక్కడ? ఇది వరంగల్లో మీటింగ్ అయినప్పుడు, తెలంగాణ జాగృతి మీటింగ్ అయినప్పుడు అన్న ఖర్చు పెట్టుకొని ఎన్ని అయినా కానీ ఎందరైనా అంటే శక్తికి మించిన ఖర్చు పెట్టుకొని కూడా తెలంగాణ జాగృతిని నడిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇది కూడా బర్త్డే గోదావరిఖనిలో. ఇది కూడా ఇక్కడ గ్రంథాలయం అప్పుడు ఇగో ఈ ప్రోగ్రాము కరీంనగర్కు వేరే ప్రోగ్రాంల మీద వచ్చినప్పుడు టైం ఉంది, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి అర్జెంట్గా అంటే గంట లోపల గద్దె కట్టించినాం. ఇది బస్ స్టాండ్ వెనకాల జాగృతి గద్దె. ఇది జాగృతి గద్దె బస్ స్టాండ్ అంటే స్పాట్ కూడా పనులు సత్తా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్న సంస్థ ఇది. దాన్ని నిర్వీర్యం చేయడానికి, నిర్వీర్యం అంటే కేవలం తన స్వార్థం కోసమే వాడుకునేది. ఎప్పుడు కానీ ఇప్పుడు కార్యకర్తలు ఏమో లీడర్లు చేయాలనో లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేసి నిజంగా సముచిత స్థానం కల్పించి అందులో వార్డు మెంబర్లను లేకపోతే జడ్పీటీసీలను ఎంపీటీసీలను ఎమ్మెల్యేలను చేయాలనో ఆ కోరికతో ఎప్పుడు కూడా లేదు. కేవలం తన స్వార్థం కోసం వాడుకున్నంత మంది వాడుకొని ఎక్కడోళ్ళు అక్కడ చెల్లా చెదురు చేసేసింది. మంచి వాళ్ళను కథం అయిపోయింది. ఇది పెద్దపల్లిలో బర్త్డే, ఇది కవితక్క బర్త్డేనే, మన బర్త్డే చేసుకునే పరిస్థితి లేదు కవితక్క. ఇగో ఇది విజయన్న మేము భీమదేవరపల్లిలో యువజన విభాగం కమిటీలు వేసినప్పుడు మూల రాముగౌడ్ అని ఈయన చూస్తే సన్నగానే ఉంటాడు, కానీ ఒక 10,000 మందిని కూర్చుండబెట్టి ఒక 5 గంటలు స్పీచ్ అనర్గళంగా ఇవ్వగలటువంటి శక్తి ఉన్నది, వాక్చాతుర్యం మూల రాముగౌడ్. ఈ వ్యక్తి ప్రొఫెసర్. నువ్వు మొత్తం ముంచింది బీసీలే, అయితే ప్రొఫెసర్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి మాట్లాడమంటే మాట్లాడలేదు. అది బీజేపీకి సంబంధించినటువంటి కాలేజు. ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా ఆడ కూడా ఏం మాట్లాడలేదు. కనీసం ఇప్పుడు ఇదైతే ఒడితెల సతీష్ బాబు ఉన్నాడో కిడ్స్ కాలేజీలో ఒక మాట చెప్తే, నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన, ఒక మాట చెప్తే అయ్యే పని కూడా కనీసం మాట్లాడలే. అక్కడికి పోతే కవితకు ఫోన్ చేస్తే అవుతుందా అంటే, ఇంకా నువ్వు ఎవరితో సర్పంచ్తో చెప్పించుకో కానీ కవితకు చెప్తే కాదు అని మొన్న వేరే సందర్భంలో చెప్పిన. ఈయననే ఒక జెడ్పీటీసీ పోటీ చేసిండు.
ఇండిపెండెంట్గా ఖర్చు భరించుకొని అప్పో సొప్పో చేస్తే నేను కూడా 15-20 రోజులు ఈయన గురించి కష్టపడి కొద్దిగా సెకండ్ లీడ్లో వచ్చాడు. తర్వాత కొన్ని రోజులకు కవితక్క దగ్గర పోయి అక్క నేను ఇట్లా కొంచెం అనుకోని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అంటే అరే సరే అని కనీసం సరే అని అంటదేమో అనుకున్నాడు కానీ నిన్ను ఎవడు చేయమన్నాడు అన్నది. ఆ మాటకు షాక్ అయితే పాపం ఆయన కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. రామగౌడ్ మెంటల్ గా అప్సెట్ అయితే ఒక ట్రీట్మెంట్ తీసుకున్నారు. చాలా మంచి వ్యక్తి. అంటే జెపిటీసా పోటీ చేసి సర్వం కోల్పోయినాక ఇట్లా పోటీ చేయాల్సి వచ్చిందంటే నిన్ను ఎవరు చేయమన్నది అట. నిన్ను ఎవరు చేయమన్నాడు అంటే ఇదా నువ్వు చేసి అంటే నువ్వు లీడర్ నువ్వు తయారు చేస్తా అని చెప్తావు. ఇప్పుడేమో లీడర్ ప్రోగ్రాంలు పెడతావు, అప్పుడేమో లీడర్లు 5 మందిలకు నిన్ను ఎవరు చేయమన్నాడు ఎవరు కమ్మన్నాడు అని గిట్లా నువ్వు మాట్లాడేది. కనీసం ఒక భుజమే చేసి ఇవన్నీ అయింది ఏదో అయింది అయిపోయిందిలే ఖర్చు పెట్టుకునే నేను ఉన్నా కదా నీకు ఎందుకు ఎన్నో ఒకటి చూస్తలే అని ఒక మాట మాట్లాడతావా? నిన్ను ఎవరు చేయమన్నాడు అంటావు? నువ్వు ఎవరు చేయమన్నందుకు పాపం చాలా మెంటల్ గా అప్సెట్ అయ్యింది. ఇప్పుడు నీ కింద పని చేసేందుకు నువ్వు లీడర్లు చేస్తావనే కదా, నీ కింద పని చేసేది మేము లీడర్లు అవుతాం రాజకీయ పరంగా ఎదుగుతామనే కదా. నువ్వు ప్రోగ్రామ్ పెట్టుకునేది కూడా అందుకే కదా. మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసరు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఫోన్ కాల్ చేస్తే అన్ని అర్హతలు ఉన్నాయి. మళ్ళీ ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోతుంది అంటే కనీసం పట్టించుకున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే అపాయింట్మెంట్ ఇవ్వకుంటే డబ్బులు వచ్చేది అపాయింట్మెంట్ ఇవ్వకుంటే పాపం ఇప్పుడు ఏవైతే కాలేజీలో చేస్తున్నారో ఆయన ఏదైతే పార్టీలోకి పోయిండో వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తే ఇప్పుడు అస్సాంలో పిహెచ్డి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు SRU యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇది ఎప్పుడన్నా ఇది చిదంబరం ప్రకటన అప్పుడు తెలంగాణ గురించి ఇచ్చినప్పుడు మేము అశోక్ నగర్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ తీసుకున్న క్రమంలో ఈయన దొనికెన కుమారస్వామి అని చెప్పేసి ఈయన వెంకటరమణ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉండే, సంధ్యక్క, వీళ్ళందరం కూడా మేము పనిచేస్తేనే ఈరోజు జాగృతి అన్నది ఇట్లా ఉంది. ఇది చిన్న కొలువై తండా అని చెప్పేసి జగిత్యాల కాన్స్టిట్యున్సీలో యువకులను అప్పుడు చేసి నేను కవితక్క మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇగో వీళ్ళందరూ బట్టెపల్లి పోతారంలో వీళ్ళందరూ తెలంగాణకు తెలుగుదేశంకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా అప్పుడు వ్యతిరేకిస్తే నేను ఒక్కరిని పోయి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం వస్తే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే బతుకులు మారుతాయి. మీరందరూ ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల మోచేతు నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఈ మార్పు అన్నది కోరుకుందామని చెప్పేసి ఒక 2 గంటలు వీళ్ళతో మాట్లాడితే అట్లా అంటే తిరగడానికి వీలు కావాలి. వీళ్ళంతా యువకులను నేను చేసిన అప్పుడు నేను ఈ మెట్పల్లి దగ్గర మంచి యవనాన్ని దారబోచారు. మంచి పని చేసుకునే సమయంలో నీకోసం వీళ్ళ సమయాన్ని వృధా. ఆయన ప్రవీణ్ అని చెప్పేసి జగిత్యాల్లో ఒక టీచరు. అంటే వీళ్ళు కూడా ఏం వీళ్ళు అంటే అందరూ కూడా అప్పుడు డబ్బులు కాదు ఏదో సాధించాలి తెలంగాణ గురించి ఏదో సాధించాలనే పట్టుదలతో ఆ రోజు తిరిగినటువంటి పరిస్థితి. ఇగో ఈయన శరత్ గౌడ్ బొమ్మ. ఆ రోజు దాసరి శ్రీనివాసును శరత్ గౌడ్ను పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కొట్టినటువంటి సందర్భం. ఇగో ఇది జగిత్యాలలో ఈ వీళ్ళది అంటే మనకు ఏది తెలంగాణ వచ్చిన తర్వాత ఇది. ఇగో ఇది వచ్చేసి మా జాగృతి కార్యక్రమంలో ఏదైతే గోదావరి పుష్కరాలు ఉంటాయో రూట్ మ్యాప్ కు సంబంధించినటువంటిది వైద్య శిబిరాలు పెట్టినటువంటి సందర్భంలో నేను కండక్ట్ చేసిన ఇది రూట్ మ్యాప్ చెప్పే క్రమం. ఇగో ఇది బర్త్డే మానసిక వికలాంగుల కేంద్రంలో బర్త్డే చేసినాం. ఇది గోదావరి ప్రెస్ క్లబ్ లో అప్పుడు యూత్ వింగ్ కమిటీలు వేసినప్పుడు చేసినటువంటి కార్యక్రమం. ఇది బతుకమ్మ హుస్నాబాద్ బతుకమ్మ పేరు చెప్పి మనం హుస్నాబాద్ లో ఈ బతుకమ్మ కార్యక్రమం అప్పుడు దాసర్ సీన్ మా ఇంటికి వచ్చినప్పుడు మూల రామగౌడ్ ప్రవీణ్ ఈయనైతే ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాదు, ఈయనే ఆమెను చూసిన మొదటి ఒక నెల రోజులలోనే వెళ్ళిపోయి అంటే తొందర అర్థం చేసుకుని బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయన పనులు ఆయన చేసుకొని బాగున్నాడు. అది ఇక ఇది బతుకమ్మ ప్రోగ్రాము ప్రిపరేటరీ మీటింగ్ అప్పుడు ఇక వీళ్ళందరూ ఇక తిరుపతి రావు, కర్రు సురేష్ వీళ్ళందరూ ఇక తిప్పన్ రాజేందర్ వీళ్ళందరూ ఉన్నారు. ఇది క్రికెట్ టోర్నమెంట్ అప్పుడు సన్నాహక సమావేశం పెట్టిన సందర్భంగా ఇది జగిత్యాల్లో. ఇక మా జిల్లా కన్వీనర్లు ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఎంతమంది ఉన్నారన్నా? ఇప్పుడు ఎంతమంది జిల్లా టీం మొత్తం ఇదే అంటే జిల్లా టీంలో ఎంతమంది ఉన్నారు? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇక ఈయన వెంగళన్న, ఇది మొన్న చెప్పినా కదా వెంగళన్న. వీళ్ళ అబ్బాయి
చదువుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతున్నది, ఏమైనా సహాయం చేయండి అని అడిగి లాస్ట్కు మానసిక క్షోభ అనుభవించి హార్ట్ అటాక్ తో చనిపోయినటువంటి వ్యక్తి జిల్లా కన్వీనర్. ఇది నీ దరిద్రం, ఒక జిల్లా కన్వీనర్ కూడా పట్టించుకోలేను. ఇప్పుడు వీళ్ళు ఎవరున్నారు అబ్బా? ఎవరు లేరు. ఇప్పుడు ప్రశాంత్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, ఆయనే కూడా సొంత తెలివితోని సొంత దానితోని ఆయన ఒక జడ్పీటీసీ టికెట్ తెచ్చుకొని గెలిచినటువంటి లీడర్ ఆయన. ఇప్పుడు ఈ లీడర్లను తయారు చేస్తా అని చెప్తారు, మళ్ళీ లీడర్ అని చెప్తుంది. ఇప్పుడు ఇలా ఉన్న ఎవరు? ఈయన ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉంటారు అన్న? ఎవరు లేరు. ఎవరున్నారు? ఈయన ఒక్కడు ఉన్నాడు. ఇగో ఈమె, ఇప్పుడు ఈమెనే మారపల్లి మాధవి ఆ పక్కన కనబడతా ఉన్నది. ఇగో ఈయన టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది, ఎవరు లేరు. ఇగో ఈయన ఒక్కడు ఉన్నాడు తప్ప ఇంకెవ్వరు లేరు, ముగ్గురు తప్ప ఎవరు లేరు. కథం అయిపోయింది. ఇది ఎక్కడన్నా? ఇది అప్పుడు గాంధీనగర్లో కవితక్క ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మేము ప్రచారం చేసినాం. అప్పుడు ఇది నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు డ్రీమ్ వ్యాల్యూ అనే రిసార్ట్కు నేను ఇన్ఛార్జ్ ఉన్నా. అప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారి నియోజకవర్గానికి నేనే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి. ఇది కూడా గాంధీనగర్దే. అప్పుడు అమరణ నిరాహార దీక్ష అప్పుడు November 29th అప్పుడు వీలు చేసిర్రు, ఇప్పుడేమో ఈమె చేస్తుంది. మళ్ళా ఇంకొకటి, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసారు. ధర్నా చేయడానికి అవకాశం, అదే ధర్నా చౌక్ ఈ రోజు మీకే పనికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే చెప్పింది, సమస్యలు ఉంటే మీరు చెప్పుకోవడానికి ఒక వేదిక ఉండాలని. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీ గడిలను కొల్లగొట్టిండి అక్కడ ప్రగతి భవన్ దగ్గర. అదే రోజు ఈ దీక్ష చేసేటువంటి స్థలాన్ని కూడా మేము వచ్చిన సమస్యలు లేవు, మీకు అసలు ధర్నా చౌకులు ఎందుకని ఎత్తేసారు. ఆ రోజు సమస్యలు సృష్టించింది మీరు, బతుకులు ఆగం చేసింది మీరు. 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే వాళ్ళ జీవితాలను ఆగం చేసి కనీసం వాళ్ళని పట్టించుకోకుండా శ్రీకాంతాచారి తల్లికి ఎక్కడ ఇచ్చారు మీరు? ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు ఇంకొకటి, ఆ దీక్ష స్థలం ఎందుకు పనిచేస్తుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీద పోరాటం, అది కాంగ్రెస్ మీదనో బీజేపీ మీద చేసిన అరాచకానికి మీరే పోరాటం చేయడానికి బతుకులాగం చేసి మీరే పోరాటం చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణకి మద్దతు ఇచ్చిందని చెప్పేసి అప్పుడు వరంగల్కి వచ్చినటువంటి వీరిని కలవడానికి నేను ఢిల్లీ వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాను. అయ్యో బండి సంజయ్ అసలు మలుపు తిప్పిందా గీడ? జాగృతి నువ్వు కావాలని జాగృతిలోకి తీసేయడానికి ముఖ్య కారణం ఈ ఒక్క ఫోటో. మేమిద్దరం క్లోజ్ గా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా జాగృతి అన్నప్పుడు నేను అప్పుడు వేయించిన అంటే మా కార్పొరేటర్ ఉండే చెప్పిన కూడా, అది కూడా చెప్పిన. ఎందుకంటే పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ పిలవాలి. పిలిచి నేను చేయించినాము. చేయిస్తే దీంట్లో తప్పేమున్నది? రెండోది, మేము ఏదో మనం అట్లాంటి సందర్భంలో మాకు వ్యక్తిగతంగా మరి అట్లా అనుకుంటే కవితక్క కొడుకులకు దోతులు కట్టించే ఫంక్షన్ కి వచ్చిండు, మేమే కలిసి వచ్చినాం అందరం. మరి అప్పుడు మీకు అంటే పెద్దవాళ్ళు ఏదైనా మీరు కలిసి ఉంటే ఏం కాదు, కానీ కార్యకర్తలు లీడర్లతో కలవద్దు, అది వాళ్ళకి సమస్య. ఈ రోజు ఎంపీ అయ్యిండు. ఇగో ఇది భోగి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ప్రశాంత్, గ్రేటర్ హైదరాబాద్ ప్రశాంత్ ఉన్నాడు కదా ఇప్పుడు జడ్పీటీసీ, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం. కవితక్క ఫోటో ఇది టాటా సుమోలు, అవి మన ఏది సుమోలు. విక్రాంత్ రెడ్డి అని నల్గొండ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు లేరు, ఇప్పుడు ఎవరు లేరు. మీరు ఏదో కొత్త కన్వలు చూసుకొని ముర్తురు కానీ ఎవరు లేరు. అప్పుడు వాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది ఏం కదా అనేది అది తెలుసుకోవాలి ఫస్ట్. మొత్తం దాన్ని పైకి ఎత్తడానికి పనికొచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు. అంటే ఒక బలమైన బేస్మెంట్ నిర్మించడానికి కావాల్సిన వ్యక్తులు అప్పుడు పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇది అప్పుడు ఇప్పుడు సంధ్యక్క, ఇప్పుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇక విక్రాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు వీళ్ళు ఎవరు లేరు. ఇది ఎప్పుడన్నా ఈ విక్రాంత్ రెడ్డి ఇది పోస్టర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించినప్పుడు కీలకంగా ఇప్పుడు ఒకటి ఇక రాజీవ్ సాగర్ ఇక్కడ ఉన్నాడు. రాజీవ్ సాగర్ నా తమ్ముడు కాదు నా కొడుకు అని చెప్పేసి ఆ రోజు చైర్మన్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం అప్పుడు చెప్పినటువంటి రాజీవ్ సాగర్ ఈ రోజు మీ పక్కన ఎందుకు లేడు? మెయిన్ పిల్లర్, అదొక కూడా ఒక పిల్లర్. ఇలా ఎందుకు లేడు? మీ మనస్తత్వం తెలుసు, మీ ఫ్యూచర్ తెలుసు, అంటే మీరు రాజకీయంగా ఎదగనియరని చెప్పి ఆయనకు కూడా అక్క ఇయ్యలేదు. ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో ఆ జిల్లా మినిస్టర్ వాళ్ళు ఇస్తేనే వచ్చిందని తెలిసింది. మళ్ళీ తర్వాత అక్క బతుకమ్మ ఎత్తుకున్నా ఇక విక్రాంత్ రెడ్డి అంటే అట్లా బతుకమ్మను నెత్తినెక్కించినటువంటి విక్రాంత్ రెడ్డి లాంటి కార్యకర్తలు లేరు. మరి ఇప్పుడు ఎవరు నమ్ముకున్నారు? ఇప్పుడు కోదారి సీను, ఇప్పుడు కేసీఆర్ గారు పైలం ఉండు పైలమవ్వ అని ఒక పాట పాడిండు కదా, బొంబాయి నేను పోతా అనే పాట. ఇట్లాంటి పాటలు ఎన్నో పాడిండు, చాలా పాడిండు.
ఇట్లా ఈయన లేడు ఇవాళ కోదారి సీని లేడు. మొన్న ఏదో పోస్ట్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, భువనగిరి దేవేందర్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. నల్గొండలో మొత్తం కీలకంగా చేసినటువంటి కృష్ణారెడ్డి లేడు, రోహిత్ రావు లేడు, ఎవరు లేరు. ఇక విక్రాంత్ రెడ్డి లేడు, రాజశేఖర్ ఎవరు లేరు. సునీత ఈమె ఒక ఆమె ఉంది. ఇప్పుడు ఎవరు లేరు. గొంగడి సునీత లెక్కనే ఉన్నది. గొంగడి సునీత అదే ఇప్పుడు ఎవరున్నారు, ఎవరు లేరు అక్కడ. ఇది కూడా విక్రాంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోనే లేదు. అంటే అప్పుడు బతుకమ్మ ఏమనంటే బతుకమ్మ కథ మొత్తం బతుకమ్మలే. బతుకమ్మ తెలంగాణ అంటే కవితక్క, కవితక్క అంటే బతుకమ్మ అంతే. ఇది ఎప్పుడన్నా ఇప్పుడు ఎవరేం చేస్తున్నారు? సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది, ఎలక్షన్ల టైంలో క్లోజ్ అయిన తర్వాత అప్పుడు చేసినటువంటి ప్రోగ్రామ్స్ టీఆర్ఎస్ సంబంధించి ఇంట్లో నేను కూడా ఉంటాయి. ఉన్నా మొత్తం ఫొటోస్ రాలేదు. ఇది ఎప్పుడైనా ఈయనే అంటే అప్పుడే ఈయన మిమ్మల్ని అందరినీ కూర్చొని మాట్లాడే లీడర్. ఇప్పుడు లీడర్ ప్రోగ్రామ్ పెట్టి కొత్త వాళ్ళని తయారు చేస్తాం అంటే ఉన్న వాళ్ళని మీరు వాళ్ళనే లీడర్లు తయారు చేయకుండా అప్పుడు నిన్ను కూర్చున్నబెట్టి మాట్లాడిన లీడర్లు ఇప్పుడు నువ్వు లీడర్ ప్రోగ్రామ్ పెట్టి ఏదో లీడర్ను తయారు చేస్తా అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు. నిజంగా మరికొన్ని కూడా ఫోటోలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇది విక్రాంత్ రెడ్డికి సంబంధించింది. ఈ జాగృతి గురించి కొట్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఎవరు లేరు. మళ్ళీ ఇంక ఫోటోలు ఉన్నాయా? అప్పుడు ఇంకా కొన్ని రాలేదు. ఇంకొన్ని రాలేదా? ఇవి ఇవ్వవేనా? ఒక్క నిమిషం. నేను మొన్న పోయినా ఇది ఈ ఫోటో ఉంది కదా, ఇది నేను భద్రకాళి టెంపుల్ మొన్న 2 రోజుల కింద పోయినా. ఈ మెయిన్ పిల్లర్లు తప్పుకుంటా ఉన్నాయి, పెచ్చులు ఉడుతా ఉన్నాయి, పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు. నేను పెట్టిన నినాదం జాగృతికు హటావ్ తెలంగాణకు బచావ్ అనే నినాదం సక్సెస్ అవుతున్న సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మొన్న 3 రోజులు మొన్నటిది. ఈ ఫోటో ఇప్పుడు ఇది 2014లో ఎంపీగా గెలిచిన రోజు నిజామాబాద్లో వారి ఇంట్లో దిగిన ఫోటో ఇది. అప్పటికిప్పుడు బాగా చేంజ్ ఉంది కవితక్క. మరి మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచినప్పుడు 2014. ఓకే. ఈయనెవరు? ఈయన ప్రశాంత్, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. అంతకుముందు మేమిద్దరం యువజన విభాగంలో పనిచేసినాం. అప్పుడు యూత్ ప్రశాంత్ అనంతుల. ఈ కవితక్క గురించి ఈమె కథలని తెలియక బాగానే ప్రోగ్రామ్స్ చేసినట్టున్నాడు. చాలా ప్రోగ్రామ్స్ అందరు చేసిర్రు. ఈయన చాలా ఖర్చు పెట్టుకున్నాడు. ఓన్ ఇమేజ్ తోని అక్కడ జెడ్పీటీసీ గెలిచిండు. కవితక్క సహకారం లేకుండా గెలిచిండు. నేను అనేది ఏంటంటే అప్పుడే లీడర్గా ఉన్న వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి లీడర్ ప్రోగ్రామ్ జెడ్పీటీసీ గెలిచిండే. జెడ్పీటీసీ ఎవరిచ్చి టికెట్ ఈమె ఇచ్చిందా? మరి లేదు, ఈమె ప్రమేయం లేకుండానే టికెట్ తెచ్చుకున్నాడు, గెలిచిండు. జాగృతిలో ఎందుకంటే బీఆర్ఎస్ జాగృతి 2 కన్నులు అని చెప్పారు కదా, ఆ ఉద్దేశంతోనే అక్కడ పనిచేసిండు. ఇప్పుడు పక్కన పెట్టేసారు. అంటే వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ధోరణి నచ్చక వీళ్ళే పక్కన ఉన్నారు. వాళ్ళకి అర్థమైతలేదు అది. అంటే ఫస్ట్ నుంచి ఒక కుంపటి తయారు చేసుకుంటుంది అట్లా. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు. బ్లడ్ డొనేషన్ కానీ హైదరాబాదులో మెయిన్ కేంద్రంగా నడిచేటువంటి కార్యక్రమాలన్నీ ఈ ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగినాయి. మరి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత టైం స్పెండ్ చేసి అటు ప్రజాప్రతినిధిగా ఉండి ఇటు సంస్థకు కూడా టైం ఇచ్చి ఇట్లా చేసిన వాళ్ళని బీసీ నాయకులు, ఈయన రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి దాంట్లోకి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి వాళ్ళను లీడర్లనే డమ్మీలు చేసి ఇప్పుడు డమ్మీలందరూ లీడర్ పేరు మీద ఈమె ఉనికి చాటుకోవడానికని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న చందు యాదవ్ వీళ్ళంతా బీసీలే. చరణ్ బీసీఏ. వంగల శ్రీనివాస్ వేములవాడలో ఇప్పుడు కార్పొరేటర్, ఆయన కౌన్సిలర్. ఆయన ఎప్పుడో ఆయన ఇచ్చిందా టికెట్? లేదు, ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరి సొంత ఇమేజ్ అని వాళ్ళు చేసుకుంటా పోయినరు. అంటే ఒక్కొక్క నయ్యం ఇంకో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కాబట్టి కాస్త ఇక 2 ఎవరైనా ఒకటే అన్నట్టుగా అట్లా పోయారు. ఆయన కూడా యూత్ వింగ్ లో పనిచేసిండు, మంచి కార్యక్రమాలు చేసిండు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిండు, సేవా కార్యక్రమాలు చేసారు. చేసిన వాళ్ళని కూడా ఆయన ఒక 5-6 సంవత్సరాల కిందనే తప్పుకొని వేములవాడలో మంచి ఎస్టాబ్లిష్డ్ మంచి కౌన్సిలర్, మంచి పేరుంది. ఆయన ఓన్ ఇమేజ్తోనే ఈయన కూడా బయటకు వచ్చిండు. అట్లా ఇప్పుడు ఉన్నట్టుంది. కల్వకుంట్ల కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ఇది మొత్తం కుర్చీలన్నీ కాలనీ ఉన్నాయి. ఓన్లీ ముంగట కెమెరా పెట్టారు. అందుకే ఈ కుర్చీలు ఎక్కడ కనబడదు. ముందర ఒక 50 మంది ఉన్న కాడ పెట్టి మొత్తం ఫుల్ జూమ్ తీసి ఆ కెమెరాకి మెన్లు కూడా కొంచెం టెక్నిషియన్స్ ఉంటారు కాబట్టి ఆ టెక్నికల్ యూజ్ చేసి చేస్తారు.
ఇట్లా ఇది పరిస్థితి. వీళ్ళకి సమాచారం ఏంటంటే డబ్బులు పంచుకోవడంలో కూడా కొంచెం తేడా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎవరైతే మందిని జమ చేయమని చెప్తారు కదా, అందులో నిన్న మొన్న నుంచి చిన్న చిన్న గొడవలు కూడా మొదలైనట్టు. అప్పుడు మేము చేసినప్పుడు ఏంటంటే స్వచ్ఛందంగా మేము పనిచేసేది, మేము వచ్చేవాళ్ళు కూడా అట్లా, మేము పిలిస్తే వచ్చేవాళ్ళు కూడా అట్లా పనిచేసేది. ఇప్పుడు మొత్తం మనీ మ్యాటర్ కాబట్టి డబ్బుతో కూడుకున్నట్టు ఎవరు రారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఇవాళ అందరూ ఏంటంటే మరి నాకేంది అనే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఏంటంటే నేనేం చేయాలి అని పనిచేసారు, ఇప్పుడు నాకేంది అనే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితికి దిగజారినటువంటి సంస్థ ఇది. అట్లా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగే గొడవలకి అవును, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఊరుకోరు అని అంటుంది కదా, అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకునే ప్రసక్తి ఉంటుంది. తెలంగాణ ప్రజలకు మీ ఇంట్లో గొడవకు సంబంధం ఏమున్నది? ప్రతి అంశాన్ని జై తెలంగాణ అంటూ మీరు లిక్కర్ స్కామ్ల అప్పుడు జై తెలంగాణ అంటూ, నువ్వు ప్రతి విషయంలో కూడా దొరికినప్పుడు జై తెలంగాణ అంటారు. మీరు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేటప్పుడు జై తెలంగాణ అంటారు. ప్రతి అంశానికి తెలంగాణ ప్రజలకు ముందు పెడుతూ ఇప్పుడు నీ లక్షల కోట్ల సొమ్మేమో మీరు దోచుకున్నారు తెలంగాణ ప్రజల మీద, మళ్ళీ ఇప్పుడు జై తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజలు కూడా దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది? తెలంగాణ ప్రజలకు కవితకు ఏమైనా సంబంధం ఉంటుంది? అస్సలు ఏం సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో జరిగే గొడవలకు నా ఇంకా తెలంగాణ సమాజం ఉన్నదని కవితకు అంటది, నా వెనుక 75 లక్షల మంది నా కార్యకర్తలు ఉన్నారని కేటీఆర్ అంటాడు. మరి అంటే వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు? దాదాపుగా ఇప్పుడు యాక్టివ్ మెంబర్స్ అన్ని జిల్లా గ్రామ స్థాయి లెవెల్లో ఉన్నారు కాబట్టి 1 లక్ష మంది దాకా ఉంటారు. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే అటు తెలంగాణ ప్రజలే ఇటు తెలంగాణ ప్రజలే, అంటే వీళ్ళ మధ్యలో వీళ్ళు నలిగిపోవాలి. అంటే వీళ్ళకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రజలు గుర్తుకొస్తారు. తెలంగాణ ప్రజల్ని వాడుకొని ఇట్లా వీళ్ళు పబ్బం గడుపుకునే పరిస్థితి. మొన్న భూపాలపల్లిలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగిన రోజే ఈ కవిత గారు ఏం చేశారంటే అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ చేయాలి వరంగల్ అని చెప్పేసి అక్కడ మీటింగ్ అరేంజ్ చేశారు. అంటే వాళ్ళ అంటే అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు జాగృతి కార్యకర్తలు కొట్టుకోవాలన్నా? కొట్టుకోవాలన్నట్టు. అంటే ఇప్పుడు అటు బీఆర్ఎస్కి ఉంటావా ఇటు జాగృతులు ఉంటావా, నువ్వు ఎటు కాకుండా ఎటుంటావా అని వాళ్ళే అంటే వాళ్ళ కార్యకర్తలు కొట్టుకొసావాలి. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పంచాయతీకి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు జాగృతి కార్యకర్తలు కొట్టుకొసావాలన్నట్టు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఏం వచ్చేది లేదు, ఇలా వచ్చేది లేదు, పోయేది లేదు. తెలంగాణలో మరొక ఏది షర్మిల కాబోతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఎట్లా వైఎస్ షర్మిల ఎట్లా అయిపోయిందో కల్వకుంట్ల కవిత కూడా మరో షర్మిల కాబోతా ఉన్నది. అలా పెద్దగా ఆశ్చర్యం అవసరం. అందులో కూడా ఇప్పుడు ఆ షర్మిల గారి భర్త పేరు అనిలే. ఇప్పుడు ఇదేందో కానీ అనిల్ అన్న భర్త పేరు ఉన్నది, మరి ఆమె బతుకు కూడా ఆగం అయిపోయింది. అట్లా అంటే అన్న పట్టించుకోకుండా అట్లా సేమ్ అట్నే అయిపోయింది. అక్కడ అన్నతోనే సమస్య, ఇక్కడ అన్నతోనే సమస్య. ఇద్దరు అనిలే భర్త పేర్లు. మరి అది అట్లా ఇప్పుడు ఏంటంటే మొన్న భూపాలపల్లిలో కేటీఆర్ గారు చెప్తున్నారు, లోపల బుక్కలు అని వేసినా సరే మీద కద్దర బట్టలు వేసుకొని గంభీరంగా కనబడాలి. ఇప్పుడు అది వాళ్ళు చేసేది అదే. ఇప్పుడు ఈ కేసులలో ఊటిలో వాళ్ళ భయం వాళ్ళకు ఉంది, కానీ ఈ మేకపోతు గాంభీర్యం వీళ్ళు ప్రదర్శించకుంటే వాళ్ళు వెనుక 10 మంది కూడా రారని చెప్పేసి ఇప్పుడు ఆయనే చెప్పగానే చెప్తున్నాడు. ఏదో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వాళ్ళు చేసిన అప్పులు ఇక్కడ కట్టలేక అప్పులకి వడ్డీలు కట్టలేక ఇప్పుడు నేను పోతే అట్లా చేస్తున్నారు అని చెప్పే సందర్భాన్ని కూడా వీళ్ళు వాళ్ళకి పాజిటివ్ గా వాడుకుంటున్నారు. ఇప్పుడు బొక్కల పని వేసినా సరే గంభీరంగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే కాస్త కూస్త వీళ్ళు భయపడితే ఆయన వెనక కూడా తిరగారని అట్లా చేస్తారు అంతే తప్ప బీఆర్ఎస్ లో కానీ ఇప్పుడు జాగృతిలో కవిత దగ్గర ఎవరు లేదు, అసలు ఏం లేదు. అది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి మోసాలు చేసుకుంటా ఇప్పుడు కార్యకర్తల్ని యువకుల్ని మొన్న ముక్కుపచారాన్ని ఫస్ట్ ఇయర్ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ జాగృతి విద్యార్థి విభాగం అని మొన్న యువకులు యువజన విభాగం భవిష్యత్తులో ఆగమైపోతాయి. మొత్తం మీరు జాగృతి అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటా ఈ భవిష్యత్తులో ఆగం చేసుకోకూర్రి. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇంట్లో పంచాయతీకి తెలంగాణ ప్రజలకు సంబంధం లేని ముచ్చట. కవితక్క మాటలను ఎవరు కూడా పెద్ద లెక్కలు తీసుకుంటలేరు. కవితక్క పరిస్థితే అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులే లెక్కలు తీసుకుంటారు. తెలంగాణ ఇంట్లోనే లెక్కలు తీసుకుంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గంత అనుచిత వ్యాఖ్యలు చేశారని మాట్లాడుతున్నారు కదా, సరే ఆ సామెతలు ఉన్నాయి అని మాట్లాడింది వాస్తవం. కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు స్పందించారా? మరి తెలంగాణ ప్రజలకి నీ సొంత పార్టీ కూడా స్పందించినప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అక్క? దీన్ని అనవసరంగా రుద్దే ప్రయత్నం చేయద్దు. ఈ ఫోటోలు ఇవన్నీ వచ్చినాయి మొత్తం వచ్చినాయి. అయితే ఒక్క వీడియో చూద్దాం. ఇలా ఒక వీడియో చూద్దాం. ఫస్ట్ ఇందులో ఒక వీడియో ఉన్నది. ఈ అక్క మాట్లాడింది కదా, ఈమెనే కదా మాట్లాడింది. ఈమె మాట్లాడి ఒకసారి చూడు. ఈమెకు గొలుసు ఉన్నది. అప్పుడు ఈమె కవితక్క గొలుసు లేనప్పుడు ఈమె గొలుసు ఉన్నది. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడుతుంది ఒకసారి చూద్దాం. ఏదో కేసీఆర్ బిడ్డ దగ్గర ఏదో ఉందని ఏం లేదురా అయ్యా, ఏం ఉండదు.
దయచేసి ఇప్పటి నుంచి జాగ్రత్తగా చేయని అయితే నెలకి 20,000 30,000 జీతం మాట్లాడుకోరు. మీకు ఏముండదు, అంతకు మించి ఇంకా ఏమి ఉండదు. తర్వాత మళ్ళీ రేపు ఏదో పట్ల జంప్ అయింది అనుకో మళ్ళీ దుకాణం మూసేస్తుంది. రాసి పెట్టుకోరు ఇది మీరు. కాబట్టి కనీసం జీతం లెక్కనైనా మాట్లాడుకొని పని చేయరు, మీకన్నా మీ కుటుంబాలు బాగుంటాయి. అంతే. ఇప్పుడు ఏం చెప్తుందామే, ఆమె పని చేసినామనే కదా, ఆమె క్లియర్గా పని చేసింది ఆమెనే. జాగృతిలో పనిచేసినామే ఏం మాట్లాడుతుందంటే జీతం లెక్కనైనా పని చేయరు, నెలకు 20-25 వేలు మాట్లాడుకుంటే మీ బతుకులన్నా మారుతాయి, లేకపోతే గిట్లా మీరేమో లీడర్లు అయితే అనుకుంటే మిమ్మల్ని చేయదు లీడర్లు అని మాట్లాడుతున్నది. ఇంకొకటి ఇక మాధవరెడ్డి, బుట్టంగారి మాధవరెడ్డి, ఈయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద లీడర్ అయ్యాడు. ఇప్పుడు ఈయన నిర్దాక్షిణ్యంగా తీసేసారు. ఏదో ఒక చిన్న సందర్భం అనుకోని అది చెప్పుకోవడానికి కూడా రాని సందర్భంని ముందర పెట్టి ఈయనను తీసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఫస్ట్ వెళ్ళిపోయి ఈరోజు రెడ్డి జాగృతి అని పెట్టుకున్నాడు, రెడ్డిల గురించి కొట్లాడుతూ ఉన్నాడు, మంచి వాయిస్ ఇస్తా ఉన్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా నీ దగ్గర ఉంటే నలిగిపోయేటోళ్ళు. ఇప్పుడు బయటికి పోయింది కాబట్టి ఈయన ఒక లీడర్ అయిపోయాడు. అంటే బేసిక్గా ఇప్పుడు వీళ్ళు అన్నకును ఈమెకు రెడ్డిలు అంటే పడేది రెడ్డిలు అంటే అంటే ఎవరైనా కానీ ఆ రెడ్డిలైనా ఎవరైనా కానీ వీళ్ళకి ఎదురు చెప్పొద్దు, కాలు కింద ఉండాలి, తానే అంటే తందానే దొరసానే అన్నట్టు ఉండాలి. అట్లా ఉండాలి, అట్లా ఉంటేనే వాళ్ళ దగ్గర ఉండగలుగుతారు, లేకపోతే లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నినాదం ఏంది అసలు? మహిళా సాధికారత అని చెప్పేసి ఫస్ట్ తీసుకున్నారు, ఢిల్లీలో పెట్టిరు. మరి తెలంగాణ రాష్ట్రంలో మీ హయాంలో మీ ప్రభుత్వం ఉండగా లక్ష్మి అనే మహిళను నడి రోడ్డు మీద రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఆమె ఒక పెళ్లి గురించో వాళ్ళ అన్న దగ్గర ఒక ₹1,00,000 తీసుకొస్తే 10 గంటలకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని పోలీస్ స్టేషన్ పోయి కొట్టరాని చోట కొట్టి అది పెద్ద సెన్సేషన్ అయింది. మరి ఎందుకు నువ్వు కనీసం పరామర్శించలే? మరియమ్మని లాకప్ చేస్తే ఎందుకు నువ్వు మాట్లాడాలి? ఆ రోజు యూనివర్సిటీ మన అశోక్ నగర్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ కు రెడీ అయ్యి హాల్ టికెట్ అన్ని ఉన్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనే గవర్నమెంట్ చేసేటువంటి ఈ పరీక్షల మీద వాయిదాలు వేసి కోర్టులకు పోకుండా చేస్తే ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు కేటీ రామారావు ఏమన్నాడు? ఆమెకు ఈ గ్రూప్ 1 ఏం సంబంధం లేదు, లవ్ మ్యాటర్ ఉంది కాబట్టి చనిపోయిందని చెప్పేసి చెప్తే మరి ఆ రోజు ఎందుకు పోలే? మహిళా సాధికారత గురించి మాట్లాడే ఆ రోజు నీకు గుర్తుకురాలే? గుర్తుకురాలే. ఆ రోజు అంటే నీ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి నీ పార్టీలో మహిళలను చచ్చిపోయినా కానీ నీకు గుర్తుకురారు. కానీ ఈ రోజు నువ్వు మాట్లాడుతావు, మహిళల గురించి మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు నేను తీసుకొస్తేనే వచ్చిందంటూ ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల గురించి కూడా మాట్లాడుతావు నువ్వే. ఆ రోజు వరంగల్లో ఒక మెడికల్ విద్యార్థిని కొంచెం ప్రేమ వ్యవహారంతో చంపేసిర్రు అంటే మాట్లాడలేదు. సరూర్ నగర్ లో గంజాయి మూట ఒక చిన్న బాలిక మీద అత్యాచారం చేసిరంటే కనీసం ఎంత దూరం ఉంటది? ఇప్పుడు ఎక్కడ కూడా నువ్వు మహిళల గురించి ఎక్కడ మాట్లాడలే. మీ ఉనికిని కాపాడుకునేది అందుకు అంటే మీకు ఆపద ఉన్నదంటేనే మీరు ఏ బిల్ అయినా ఎత్తుకుంటారు. ఇవాళ బీసీ బిల్ కానీ రేపు మహిళా బిల్ కానీ ఇంకోటి ఏదన్నా కానీ మీకు అధికారం ఏంటంటేనే మీకు ప్రజలు గుర్తుకొస్తారు. మీకు అధికారంలో ఉంటే మీకు ప్రజలు గుర్తుకురారు. ఓన్లీ దోసుకునుడు దాచుకునుడు అంతే. దోచుకునుడు దాచుకునుడు ఇది జరుగుతున్నది. కవితక్క ఈ భాగవతాలు అన్నీ బంద్ చేయాలి. నువ్వు ఏం చేసినా కానీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి ఫోటోలు. ఇంకేమైనా చాలా మంది వచ్చేటివి ఉన్నాయి, ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి. ఇంకా కొన్ని వీడియోలు, సెన్సేషనల్ వీడియోలు, జాగృతిలో ఏం జరిగింది ఏం కథ అనేది ఇంకా కొన్ని సెన్సేషనల్ వీడియోలు వచ్చేటివి ఉన్నాయి. మీరు చూస్తారా? ఎవరైతే ఈరోజు కొత్త కండువలు కట్టుకొని మురిచిపోతా ఉన్నారో, మేము పైసలకు డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళం కాదని మీరు అనుకుంటా ఉన్నారో, డబ్బులకు అమ్ముడు పోవడం కాదు, మేము కనీసం నెల జీతం అన్న తీసుకొని బచాయించురు. లేకపోతే మీ పరిస్థితి ఇక ఏం లేదు. ఇక మళ్ళీ మీరు ఇప్పుడు అయితే మెంటల్గా మీరు ఆ దాడి కూడా తట్టుకోలేరు. మెంటల్గా అప్సెట్ అయితే మీరు టాబ్లెట్ వాడిని ఆ మెంటల్గా మీకు అది మీరు ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. ఎంతమంది జీవితాలు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు ఒక టీవీ ఛానల్లో పనిచేసేటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న తీసుకొచ్చి వీళ్ళ కోసం సెక్యూరిటీగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ పార్టీలకు పోలేరు, ఎటు పోకుండా చేసారు. అక్కడ ఇంకో టీవీ ఛానల్లో కెమెరామెన్ గా పనిచేసేటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళ అంటే అందరినీ కూడా ఏదైతే రంగాలలో ఉంటారో అక్కడికంటే మంచి మెరుగుంటది అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వస్తే దానికంటే దీనైన పరిస్థితిలో ఉంటారు. మళ్ళీ అక్కడికి పోలేరు, ఎక్కడికి పోలేరు, చచ్చినట్టు అక్కడనే పడి ఉండాలి. ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు గది. ఏదేమైనప్పటికీ జాగృతిలో గత 15 సంవత్సరాలుగా పనిచేసి సర్వం కోల్పోయాడు. అంటే ఒక మంచి స్థాయిలో అప్పుడే తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడుతున్న నేపథ్యంలో కొందరు వివిధ రూట్లలో పోతున్నారు. అంటే టార్గెట్ ఒకటే కానీ వివిధ రూట్లలో పోతున్నారు, దారులు వేరే దారులలో పోతున్నారని. అన్నా మనం కలిసి పనిచేద్దాం, మంచి లైఫ్ ఇస్తా, నేను ఇది చేస్తా అని కేసీఆర్ కదా పార్టీలను ఏ విధంగానైతే విలీనం చేసుకున్నాడో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్న పార్టీలను ఏ విధంగా విలీనం చేసుకున్నాడో, వీళ్ళ బతుకులను కూడా వీళ్ళ దారులు కూడా మన అందరూ పోయే దారులు వేరైనా కానీ గమ్యం ఒకటే, మనం ఒక లక్ష్యం ఒకటే అనే విధంగా చెప్పి
మనం అందరం కలిసి పోరాడదాం అని చెప్పి జాగృతిలో విలీనం చేసుకొని ఇలా బతుకులు ఆగం చేసి ఈరోజు ఎక్కడ కాలంలో చేసి వీళ్ళని కనీసం కుటుంబ సభ్యులకు దగ్గర ఉండకుండా కుటుంబ సభ్యులకు ఇలా అసలు కుటుంబాలు కాదు కుటుంబాలను విడిచిపెట్టి అర్ధరాత్రి కూడా నీకోసం జెండాలు కుట్టిన రోజులు ఉన్నాయని మొన్న ఇంటర్వ్యూలో చెప్పిండా. అలాంటి బ్రతుకులు బ్రతికిన వాళ్ళకు జీవితాలు ఆగమైపోయినాయి. నువ్వు ఇప్పుడు వాళ్ళకే ఇయ్యలేవు. నువ్వు 15 సంవత్సరాలు పనిచేసిన వాడికే నువ్వు ఏమి ఇయ్యను, ఇప్పుడు పనిచేసేవాడికి నువ్వు ఇస్తావు. నువ్వు ఏది కూడా నమ్మి పనిచేయకండి. ఇప్పుడు చేసినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి యువకులు దూరం అయిపోయారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రాకి వెళ్ళి లేకపోతే బీహార్కి వెళ్ళి పట్టుకొచ్చుకోవాలి. ఇంకా నల్లగొండ కానీ కరీంనగర్ కానీ మొన్న బీసీ సంఘం మీద ఒకటి ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఎవరున్నారా? ఎవరు లేరు. ఒక మహిళకు ఎట్లా నమ్ముతుండే ఆర్ కృష్ణ ఎట్లా నమ్ముతుండో అది అందరికి తెలుసు. ఎందుకంటే నేను చెడ్డీలు వేసినప్పటి నుంచి ఆయన నడుపుతా ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి ఆయన బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మరి ఈమె బీఆర్ఎస్ ఇంకా ఏదో తేల్చుకోలేనటువంటి వ్యక్తి. మరి బీసీ ఉద్యమం మీద మద్దతు కొడితే బీజేపీ నాయకులు ఆయన కూడా సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం పోయే బీజేపీ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఏమో బీజేపీ పైన ఒత్తిడి చేస్తా ఉన్నది, నువ్వేమో మళ్ళీ బీఆర్ఎస్ కవితకు మద్దతు తెలుపుతా ఉన్నావు. అసలు ఏంది ఆర్ కృష్ణ సంగతి? బీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ బయటకు వచ్చిందా? జాగృత బీఆర్ఎస్ అర్థం కాని పరిస్థితి. అంటే దీన్ని అందరూ కూడా ఏమనుకుంటారంటే ఫస్ట్ నుంచి ఒక పేరున్నది కమర్షియల్ గా ప్రెస్ మీట్ పెడతాడనే నేపథ్యం ఉన్నది, పేరున్నది. మరి ఇంకా బీసీలను వంచి మీరు బీసీ నాయకునిగా ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతారు? అసలు ఏమన్నా సాధించారా? మీరు బీసీ నాయకులుగా ఉండి మేము చెడ్డీలు వేసినప్పటి నుంచి మీరు బీసీ నాయకులుగా ఉన్నారు, ఏమన్నా సాధించారా? ఏం సాధించారంటే ఓ రాజ్యసభ సీటు తెచ్చుకున్నాడు, వాళ్ళు వీళ్ళు నేను కూడా మొన్న ఫోన్ చేసిన ఆర్కెస్ట్రా ఫోన్ చేస్తే ఏమంటానంటే నేను కొట్లాడినాను ఏడున్నా ఆడ స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నావు అంటాను. స్టూడియోలో ఉండి మాట్లాడు కాదు, నిజాలు నిక్కచ్చిగా బయటకు వస్తాయి ఆర్కెస్ట్రా ఎవరైనా కానీ. దయచేసి మిత్రులారా ఇది చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దారుణాలు, అక్రమాలు, అఘాయిత్యాలకు సంబంధించినటువంటి చిట్టాలు విపుతం. ఇప్పుడు మీరు పిఏ గురించి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పిఏల గురించి కూడా అమ్మాయిల జీవితాలతో ఆగం చేసినని ప్రతి ఒక్కటి వీడియోలు వస్తున్నాయి. ఖచ్చితంగా డేటా వస్తుంది మా దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఘోరాలతోనే ఈ రోజు కవిత పరిస్థితి ఇట్లా ఉంది. అది ఎప్పుడో చెప్పినాం. దాన్ని ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. మీ నిజాలు అన్నది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి మీరు మేల్కోవాలి. మీ పక్క పొంటి పనిచేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మేల్కోవాలి. వాళ్ళు మన సోదరులే కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్తా ఉన్నాం. దాన్ని కూడా మీరు అపార్థం చేసుకొని మేము అందరు వెళ్ళిపోయారు కదా. ఇంకో కొంతమంది ఎట్లా పని చేస్తున్నా అంటే ఇక్కడ అందరు వెళ్ళిపోయారు కదా, నేను ఒక్కనే ఉన్నా, సీనియర్ అనుకున్నట్టు. అంటే నాకే అన్ని అప్పచెప్తారేమో అనుకుంటారు కానీ అక్కడ ఏముండదు. ఎవరైతే కొత్త వస్తారో వాళ్ళని ఒక 6 నెలలు సంవత్సరంలో వాడి వదిలేస్తారు తప్ప అక్కడ జరిగేది ఏం లేదు. రైట్ మిత్రులారా, దయచేసి జాగృతి అనే పేరుతోని నిజంగా ఆమె మీకు చేసేది ఏముండదు, మిమ్మల్ని లీడర్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలోనే లీడర్గా మాట్లాడిన వాళ్ళని ఎంతమందిని అనగదొక్కిందో మనం ఫోటోల రూపకంలో వీడియో రూపకంలో చూసినాం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోయి మళ్ళా కవితక్క బీసీ ఉద్యమాలు చేసి మమ్మల్ని లీడర్లు చేస్తూ ఆమె ఉనికి కోసం ఆమె తాపత్రయపడతా ఉన్నది. ఈ మోసాలను గమనించాలి. కల్వకుంట్ల కుటుంబాన్ని అలాగే జాగృతిని మొత్తానికి తెలంగాణ నుంచి ఈ సమాజం నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటా ఉన్నా. ఇది సంగ్రామన్నతో నిజంగా ఒక సెన్సేషనల్ కొన్ని విషయాలు సెన్సేషనల్ విషయాలు మనకు బయటకు వచ్చినాయి. చూస్తూనే ఉండండి మన వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఉంటాం మరి.